తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సావాస దివ్య సన్నిధిలో ఈ ఉదయకాల సమయమున కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘ దైవజనులకును, ఏకీభవిస్తున్న నా సహోదరి సహోదరులందరికీ క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల ప్రార్థనకు ఆహ్వానం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 తండ్రి, జీవం గల దేవ, జీవాధిపతి, న్యాయాధిపతి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. తండ్రి, రాత్రంతయు మా పడకల చుట్టూరా మీరు కంచి వేసి కాపాడి ఈ దినం మీ చిత్తంలో ప్రభా మమ్మల్ని నిలిచినందుకు, సజీవులుగా భద్రపరిచినందుకు మీకు వందనాలు తండ్రి. ఈ దినం మాకు ప్రసాదించినందుకు స్తోత్రాలు. ఈ దినం అంతా ప్రభా నీ కృప చేత, నీ ఆత్మచేత మమ్మల్ని నడిపించు ప్రభా. అయ్యా, మా ప్రవర్తన అంతటి మెదకరం ఒప్పుకుంటున్నాం తండ్రి. మీరే మాకు ముందు నడిపించండి. ప్రతి పనిలోనూ మాకు మీరు తోడునండి. మీరే జ్ఞానయుక్తంగా మమ్మల్ని అన్ని విషయంలో పరిశుద్ధంగాను, నీ నామానికి మహిమకరంగాను మా బ్రతుకులు ఉన్నట్లు దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. ఆశ్చర్యకరుడుగు తండ్రి, స్తోత్రాలయ్యా. ఆలోచనకర్త మీకే స్తోత్రాలు. నిత్యుడుగు నా తండ్రి మీకే స్తోత్రాలు. సర్వోన్నతుడుగు నా తండ్రి స్తోత్రాలు. జీవం గల తండ్రి స్తోత్రాలు. విడువని ఎడబాయినటువంటి గొప్ప దేవుడా మీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ నేను మహిమపరుస్తూ వేడుకొంచున్నాను నాన్న. వందనాలయ్యా. ఇదిగో నా తండ్రి, సార్వత్రిక సంఘాలు సేవకులు క్షేమం కొరకై, అభివృద్ధి కొరకే మొరపెడుతున్నాను తండ్రి. ప్రతి ఒక్క సంఘాన్ని దీవించినైనా, సంఘ కాపర్లను బట్టి స్తోత్రాలు, మినిస్ట్రీస్ని బట్టి, మిషనరీస్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఏదేమైనా నీ నామానికి మహిమకార్థంగా ఉండాలి ప్రభా. ఇదిగో తండ్రి, దీవించండి. నీ కొరకు యథార్థంగా సేవ చేస్తున్న సేవకుల కుటుంబాలు దీవించనైనా, పరిచర్యని ప్రభా వృద్ధి చేయతండి. విశ్వాసాలు మీరు ఆశీర్వదించండి. విశ్వాసంలో వాళ్ళ ఆత్మీయ జీవితంలో వృద్ధి పొందినట్లు మీరు దీవించమని వేడుకొంచున్నాను. అయా, నూతన ఆత్మను బలపరచునైనా. అయా, విశ్వాసాలు చాలామంది విశ్వాసంలో బలహీనైపోతున్నారు, వెనుదిరిగిపోతున్నారు తండ్రి. వెనుతిరుగు వారిలో మీకు సంతోషం ఉండదు ప్రభా. దయతలిచి తండ్రి, వారు వెనుతిరుగుకుండా నేను స్థిరపడినట్లు ఆయా అపవాది నుంచి మీరు కాపాడమని మీ పాసంలో వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలైనా. మీరు ఆకడ సమయంలో ప్రత్యేక సంఘము సిద్ధపడినట్లు, మిమ్మల్ని చేరినట్లు, అయా పరిశుద్ధంగా ఉన్నట్లు మీరు దీవించమని వేడుకొంచున్నాను నాయన. సంఘాల్లో ఆయా సమాధానము, క్షేమం దయచేయండి. ఎవరైనా పొరపాటు చేస్తున్న ఆయా కలహములు కలిగిన దయతో ప్రభా, క్రీస్తు నామాలో పశ్చాత్తాప హృదయంతో ప్రభా, క్షమాపణతో ప్రభా, ఆయా నీ ప్రేమతో ప్రేమించబడినట్లు దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు ప్రభా. సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం అని వాక్యం సెలవిస్తున్నది. నిజం ప్రభా. ప్రతి ఒక్క సంఘంలో ఆ సహోదరులందరూ ఆయా ఐక్యత కలిగి ఉన్నట్లు దయచేయండి ప్రభు. ఒకడే విశ్వాసం, ఒకడే బాప్తిస్మం, ఒకటి దేవుడు ఒకడే. మరి నేటి దినాల్లో అయ్యా చీలికలు అయిపోయాయి. అయ్యా పెంతుకొస్తని అయ్యా వివిధ రకాలను పేరు చెప్పుకుంటున్నారు తండ్రి. క్షమించండి. దేవుడు ఒక్కడే, మన అందరి విశ్వాసం ఒకటే అనే రీతిగా అదృశ్యమైన పరలోక రాజ్యం కొరకై అయ్యా వాటి నిమిత్తం నిరీక్షణ విశ్వాసం కలిగిన వారుగా మేమందరం ఉన్నట్లు దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. వందనాలయ్యా. అదేవిధంగా తండ్రి, అయ్యా నా దేశం క్షేమం కొరకే మొరపెడుతున్నాను. ప్రతి ఒక్క దేశాన్ని మీరు దీవించండి. ఏ ఒక్కరు నశించని చిత్తం కాదు ప్రభా. మీరు అందరూ మారు మనసు పొందాలని మీరు దీర్ఘశాంతం చూపిస్తున్నారు తండ్రి. అయ్యా ప్రపంచవ్యాప్త ప్రతి దేశాన్ని కాపాడండి. అయ్యా ఇదిగో నా భారతదేశాన్ని పాసన సమర్పిస్తున్నాను. అయ్యా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ప్రాంతాలను ప్రతి రాష్ట్రం, జిల్లా, మండలం, అయ్యా గ్రామ, పట్టణాలు బట్టి మీకు వందనాలు నిపాసన సమర్పిస్తున్నాను తండ్రి. నా దేశం ప్రజలు మీరు కాపాడు ప్రభా. నా దేశం నాయకుల్ని, అధికారులు ఉంటున్న వారిని బట్టి స్తోత్రాలు ప్రభా. వాళ్ళకి మంచి జ్ఞానం, వివేకాన్ని ఇవ్వండి ప్రభా. అయ్యా ప్రజల పట్ల ఎలాంటి అయ్యా తండ్రి ప్రభా ఆలోచన చేయాలని బుద్ధిని మీరు నేర్పించండి. దయతలిచి వాళ్ళకి జ్ఞానం ఇవ్వండి. రక్షణ దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. స్తోత్రాలయ్యా. అలాగే తన అనారోగ్యంతో బాధపడుతున్న వారి నిమిత్తమే మానకడుగుతున్నాను తండ్రి. స్వస్థపరచు దేవుడు మీరు ప్రభా. అయ్యా నేటి దినాల్లో ఈ దినం ప్రభా మరణకరమైన అయ్యా ప్రభా పడకల మీద పడి వేదన పొందుతున్నారు. ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో హాస్పిటల్లో కొట్టిమిట్లాడుతున్నారు తండ్రి. వ్యాధిస్తుల
విదేకాలు మీరు స్వస్థపరచండి. నిన్నటి దినంలో అయా ప్రభా మా యొక్క బంధువుల్లో ప్రభా ఒక తల్లిగారు ప్రభా పెరాలసిస్తో బాధపడుతున్నారు. హాస్పిటల్లో ప్రభా జాయిన్ అయ్యి వేదన పడుతున్నారు. తండ్రి స్వస్థపరచు నాయన. అయ్యా ఈ ఉదయకాల ముందు నీ పాసంలో వేడుకొంచున్నాను తండ్రి. మీ సహాయం తప్ప మాకెవరూ లేరు ప్రభా. స్వస్థపరచు దేవుడు మీరు మాత్రమే. ఈ ఉదయకాల తల్లిగారిని మీరు స్వస్థపరచండి. నడునెత్తి నుంచి అరికాల వరకు మీరు తాకమని నీ పాసంలో వేడుకొనుచున్నాను అయ్యా. ఆ పెరాలసిస్ నుంచి విడుదల పొందినట్లు సహాయం చేయండి. ఇంకొను క్యాన్సర్లతో, ఎయిడ్స్లతో, ఇంకా దీర్ఘకాలికమైన రోగములతో, బీపీలతో, షుగర్లతో, థైరాయిడ్తో, అయ్యా ప్రభు గర్భసంచి ప్రాబ్లంతో, బ్లడ్ క్యాన్సర్తో, అయ్యా సర్విక్స్ క్యాన్సర్తో, ఎన్నో క్యాన్సర్లు ప్రభా బాధపడుతున్నారు. స్వస్థపరచునైనా, స్వస్థపరచు దేవుడు మీరు మాత్రమే నాయన. కనికరించి చూపించమని వేడుకొంచున్నాను నాయన. వాళ్ళకి ఇచ్చిన ఆయుష్కాలంలో ప్రభా వాళ్ళు మిమ్మల్ని తెలుసుకునే జ్ఞానం ఇవ్వండి తండ్రి. మీతో సమాధాన పాపం ఒప్పుకొని మీతో సమాధానపడి అయ్యా మీ చెంతకు చేరువారుగా వారిని మేము దర్శించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీరు సహాయం చేయండి. అలాగే యవనస్తుల యొక్క భవిష్యత్తు కూడా కట్టని నాయన. చాలామంది యవనస్తులు నశించిపోతున్నారు ప్రభా. మిమ్మల్ని ఎరగక నశించిపోతున్నారు. ఈ లోకమైన ప్రేమలని ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తున్నారు. తల్లిదండ్రులకు తీరని దుఃఖం కలగజేస్తున్నారు నాయన. యవన సహోదరుని దర్శించండి అయ్యా. వాళ్ళ మనోనేత్రాలు గురుడితనం కలగజేసే అపవాది ఉచ్చుల నుంచి క్రీస్తు నామాలో వాళ్ళకు విడుదల దయచేయండి. నేను ఈ ఉదయకాలం మీ చిత్తమైన వారిని మీరు దర్శించండి. యవనస్తులు మీరు కాపాడమని, వాళ్ళ భవిష్యత్తుని దీవించాలి. చదువులు, వాళ్ళ ఉద్యోగం, వాళ్ళ వివాహ విషయం నీ చిత్తమే జరిగినట్లు దీవించండి నాయన. సొంత నిర్ణయాలతో వివాహాలు చేసుకొని విడిపోతున్నవారు, చనిపోతున్నవారు, పిల్లల్ని అనాథలుగా చేస్తున్నవారు అయ్యా కోకుర్లుగా మేము చూస్తున్నాం నాయన. ఒక్కసారి మీరు మాట్లాడు ప్రభు. ఎంత భయంకరమైన పరిస్థితులు తండ్రి. మీరు సహాయం చేయమని వేడుకూర్చున్నాను. సహాయం చేయి తండ్రి. అలాగే నాయన ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానం దయచేయండి ప్రభు. అత్త కోడల మధ్యన, భార్యాభర్తల మధ్యన, అక్కజల అన్నదమ్ముల మధ్యన మీరు ప్రతి ఒక్కరి ఇంట్లో సమాధానం ఇవ్వండి. అపవాది నా తండ్రి గలిబిల్లి రేపి ఎలాగైనా సమాధానం లేకుండా చేస్తుంది నాయన. మనుషుల యొక్క మాటలను బట్టి అయా వారి చీకటి క్రియలను బట్టి అయ్యా కుటుంబాలు సమాధానం కోల్పోతున్నారు. నైనా సమాధానం అనుగ్రహించండి అయ్యా. కష్టపడుతున్న రైతుల్ని, కార్మికులను, కుటుంబాల బాధ్యతగా పనిచేస్తున్న తండ్రుల్ని, తల్లుల్ని, పిల్లల్ని అందరినీ మీరు చల్లగా కాపాడునైనా. వాళ్ళకి మంచి ఆరోగ్యాలు దయచేయండి. వాళ్ళు వెళ్ళి వస్తున్న మార్గంలో క్షేమం దయచేయమని నీ పాసల్లో వేడుకొనుచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే తన గర్భిణీ స్త్రీలను బట్టి స్తోత్రాలు. ఎంతోమంది ప్రభా నాకు తెలిసిన వాళ్ళు, నా సహోదరులు, మా ఆత్మీయులు, సంఘస్థులు ఎంతోమంది గర్భిణిస్తున్నారు. మీరు దీవించండి ప్రభా. నా సహోదరులు ప్రభా వారి యొక్క ప్రభా అయా ప్రభా తల్లి బిడ్డను క్షేమకరంగా అయా నడిపించు నా తండ్రి. మీకే స్తోత్రాలైన బాలింతరాలు దీవించు ప్రభా. మా స్నేహితులు ప్రభా, మా ఆత్మీయులు బాలింతలు ఉంటున్నాగా తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని వాసనలో వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలైన చెడ్డ బిడ్డలు స్కూల్స్కి వెళ్తున్న వాళ్ళకి క్షేమం దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలైనా. ఇంకను ప్రభా అయ్యా త్రాగుబోతుగా, సోమరులుగా కుటుంబాలను బాధ్యతగా చూసుకొని వాళ్ళు చాలామంది అయ్యా నా సహోదరి యొక్క భర్తలు, మా స్నేహితుల యొక్క భర్తలు, మా ఆత్మీయులు ప్రభా, వాళ్ళ కుటుంబంలో ప్రభా, వాళ్ళ కుమారులు, వాళ్ళ భర్తలు ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. మానక ప్రార్థిస్తున్న దయతలిచి మీరు ఒక్కసారి వాళ్ళతో మీరు మాట్లాడండి. వాళ్ళ సహోదరుల్ని, వాళ్ళ కుమారుల్ని అయ్యా వాళ్ళ భర్తలు మీరు మార్చమని వేడుకొనిచున్నాను తండ్రి. రక్షణ దయచేయమని వేడుకొనిచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలయ్యా. అలాగే తండ్రి ప్రత్యేకంగా ప్రభా విధవరాలను, బలహీన స్థితిలో ఉన్న వృద్ధుల్ని ప్రభా అయ్యా ప్రతి ఒక్కరిని మెత్తి మానక అడుగుతున్నాను. క్షేమం దయచేయమని వేడుకొంచున్నాను. రక్షణ అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలయ్యా. ఇదిగో మేము ఉంటున్న ప్రాంతాలు మా బంధుమిత్రులు, రక్త సంబంధికులు, ఇరుగు పొరుగు వారి తల్లిదండ్రులు, సహోదరులను బట్టి స్తోత్రాలు. వారి క్షేమం దయచేసి వారి కుటుంబాలు దీవించమని వేడుకొంచున్నాను. అలాగే తండ్రి ప్రత్యేకంగా కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరినీ బట్టి స్తోత్రాలు. పేరు పేరున స్తుతిస్తున్నాను. ఈ పరిచర్యను దీవించండి. సహకారులుగా ఉంటున్న వారిని, ఏకీభవిస్తున్న నా సహోదరి సహోదరులను, వారి కుటుంబాలని మీరు దీవించమని నీ పాసల్లో వేడుకొనిచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి ఇదిగో ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన చంద్రశేఖర్ అయ్య గారి కుటుంబాన్ని దీవించు తండ్రి. అలాగే నా తండ్రి రమేష్ అన్న గారిని మీరు స్వస్థపరచు దేవా. ఆ పారాలసిస్ నుంచి విడుదల దయచేయి తండ్రి. ఏసే
అయ్య గారిని, ఆశీర్వాదం పాస్టర్ గారిని మీరు స్వస్థపరచు నా తండ్రి. అయ్యా కువైట్ ప్రాంతం సూర్యప్రసాద్ గారిని స్వస్థపరచు దేవా. ఇదిగో తండ్రి యాక్సిడెంట్ రాజు గారిని స్వస్థపరిచిన తండ్రి మీకు వందనాలు. వెంకట గారు కుమార్ని మీరు స్వస్థపరిచిన తండ్రి మీకు స్తోత్రాలు. అయ్యా ప్రభు సాలమ్మ గారిని, అరుణమ్మ గారిని, అయ్యా లక్ష్మి యొక్క జీవితంలో మీరు అద్భుతాలు చేశారు ప్రభా. ఎంతో భయంకరమైన పరిస్థితి నుంచి వారిని మీరు కాపాడారు ప్రభా. మరింత వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా. మీ సన్నిధి వారి కుటుంబాలకు తోడు ఉంచు తండ్రి. స్తోత్రాలనైనా యవనస్తులైన ప్రభా, సునీల్, చరణ్ ప్రభా, శోభ, రూప సిస్టర్ని, అయా శ్రీ చైతన్య వాళ్ళ ప్రభా, అయ్యా నా తన శాంతి గారి కుమారుడు శ్రీ చైతన్య, దేవోర సిస్టర్ యొక్క కుమార్తెను వాళ్ళ ఉద్యోగ విషయంలో, వాళ్ళ భవిష్యత్తు విషయంలో సహాయం చేయండి ప్రభా. వాళ్ళ వివాహ విషయంలో కూడా మీరు కృప చూపించండి ప్రభా. ఆశా సిస్టర్ని దీవించండి. తన స్టడీస్ విషయంలో మీరు కృప చూపించండి. తన భవిష్యత్తును మీరు దీవించమని వేడుకొనిచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు ప్రభా. ఇంకా నా తండ్రి ఎంతోమంది ఉన్నారు ప్రభా. ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించిన, ప్రతి కుటుంబాన్ని దీవించండి. కృష్ణ, లక్ష్మి గారి జీవితంలో మీరు ఇచ్చిన ట్విన్స్ బేబీస్ని మీరు దీవించినైనా మీకే స్తోత్రాలైనా. మా సహోదరులు ప్రభా, ఈ కల్వరి కిరణ్ గ్రూప్ సహోదరులు ప్రభా, వారి కుటుంబంలో శాంతిని, సమాధానం ఇవ్వండి. వాళ్ళు చేస్తున్న ఉద్యోగాల, వ్యాపారాలను దీవించండి. రాంబాబు గారిని, సాల్మన్ గారిని, సాల్మన్ రాజు గారిని, అయ్యా సురేష్ బ్రదర్ని ప్రభా, ప్రభాకర్ బ్రదర్ని ప్రభా, ఇంకా రాంబాబు గారిని, అభిషేక్ గారిని బట్టి స్తుతిస్తున్నాను. వాళ్ళ వ్యాపారాలని, వాళ్ళ ఉద్యోగాలను దీవించినైనా, వాళ్ళ సంతానం పట్ల నీ చిత్తం నెరవేర్చండి. వాళ్ళ ఇల్లు కట్టుకుంటున్న విషయంలో మీరు సహాయం చేయండి. ఆత్మీయంగా వీళ్ళు వృద్ధి పొందుతూ అన్ని విషయంలో మీ సన్నిధి నా సహోదరులకు అందరికీ తోడించండి. మెర్సీ గారిని, లక్ష్మి గారిని, వారి సహోదరుల కుటుంబాలు కూడా మీరు దీవించమని వేడుకొంచున్నాను ఆయన. మీకే స్తోత్రి. ప్రశాంతి గారిని, అయ్యా మంజుల సిస్టర్స్ని, గర్భిణీ స్త్రీలు గాను, డెలివరీ అయిన వారు గాను ఉన్నారు. మీరు దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు ప్రభా. పేరు పేరు నేను స్తుతిస్తున్నాను. మీరు ఎవరిని విడిచిపెట్టరు ప్రభా. మరింతగా మీరు దీవించమని వేడుకొంచు. అలాగే నా తండ్రి ప్రభా, ఈ ప్రార్థన నడిపిస్తున్న దైవజన మోషే గారికి మంచి ఆరోగ్యం దయచేయను. ఈ పరిచర్యను నీ ఆత్మచేత నడిపించండి. మీరు తోడునని, మీరు మహిమ పొందుకోమని వేడుకొంచున్నాను. వారి కుటుంబాన్ని, వారి సంతానాన్ని, చేస్తున్న పరిచర్యను, ఉద్యోగాన్ని, సమస్తాన్ని దీవించి ఈ దినమంతా నీ కృప చేత నడిపించమని కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దయతలచి మా ప్రార్థన ఆలకించి సహాయం చేస్తున్న దేవా మీకే స్తోత్రాలనైనా. అలాగే ఆత్మీయతల విజయమ్మ గారిని బట్టి స్తోత్రాలనైనా. తల్లికి మంచి ఆరోగ్యం దయచేయండి. నడిపిస్తున్న యేసుక్రీస్తు ప్రార్థన సహకారం బృందాన్ని దీవించండి. అందులో ఉన్న పెద్దల్ని, పిల్లల్ని, యవనస్తుల్ని మీరు ఆశీర్వదించండి. తల్లి ప్రభా, బలహీన స్థితిలో ఉంది మీరు బలపరచమని, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వని, తీసుకున్న ట్రీట్మెంట్ను ఆశీర్వదించమని వేడుకొంచున్నాను నాయనా. ఈ భూమి మీద మీరు మాకు ఇచ్చే ఆయుష్కాలంలో నేను స్తుతించువారు, నీ కోసం బ్రతికి నీ చెంతకు చేరువారంగా మమ్మల్ని దీవించమని వేడుకొంచున్నాను. ఇదిగోనైనా చివరిగా నన్ను, నా కుటుంబాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను అయ్యా. నాకు ఇచ్చిన నా జీవితాన్ని బట్టి స్తోత్రాలు. కేవలం నీ కృపను బట్టి పొంది ఉన్నాను ప్రభా. నాకు ఇచ్చిన భర్తను, సంతానాన్ని, కుటుంబ సభ్యులను బట్టి వందనాలు అయినా. నీ చిత్తమే మా బ్రతుకులో నెరవేర్చునైనా. అపవాదిని బంధించు తండ్రి. గృహ పరిపాలన నాకు జ్ఞానమే తండ్రి. మీ సన్నిధి నాకు తోడించిన నా బిడ్డ పట్ల మీ చిత్తం నెరవేర్చండి ప్రభా. అయ్యా మా కుటుంబం పట్ల నీ చిత్తం నెరవేర్చండి. నీ చిత్తం కోసం ఎదురు చూసి నిరీక్షణ, విశ్వాసం మాకు ఇవ్వండి. ఇదిగో మేము ఈ లోకంలో వాటి కోసం కంటే పరలోక రాజ్యం వాటి కోసం ప్రభా, నిరీక్షణ, విశ్వాసంలో స్థిరంగా మేము ఉన్నట్లు మీరు దీవించమని వేడుకొంచు ప్రభా. ఈ దినమంతా నీ కృప చేత నడిపించి మీరు మాత్రం మహిమ పొందుకొని, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న నా అత్తమ్మ గారు మీరు స్వస్థపరచండి. నా భర్తకు మంచి ఆరోగ్యాన్ని, తను చేస్తున్న పనిని, వెళ్తున్న మార్గంలో క్షేమము దయచేయమని వేడుకొంచున్నాను ఆయన. ఇదిగోనైనా కుమార్తె పని చిత్తం నెరవేర్చండి అయ్యా ప్రభా. నా వదిన గారి యొక్క కుటుంబాన్ని, వారి కుమారులు కూడా దీవించండి. అలాగే నా తండ్రి పరిచర్ని దీవించండి. నమ్మకంగా మరణం పర్యంత వరకు కొనసాగునట్లు దీవించండి ఆయన. యెరూషలేం క్షేమం దయచేయండి. యెరూషలేం నశించిపోకుండా మీరు కాపాడునైనా. వారి మనస్తత్వాలు మీరు మార్చిన రక్షణ దయచేయమని వేడుకొనచ్చు. మరి ఈ దినమంతా మీరు నడిపించబోతున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, మిమ్మల్ని గణపరుస్తూ, మహిమపరుస్తూ, మా ప్రార్థన ఆలకించి ఉత్తరమైపోతున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన్న తండ్రి. ఆమె. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు.